నమస్కారం. జీసీఆర్జేవై వార్తవానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది జె రమేష్, బిఏ రాజనీతి శాస్త్రం నుండి. ముందుగా కళాశాల వార్తలు. డిగ్రీ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కౌన్సిలింగ్కు ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాల కొరకు ఈ నెల 25 లోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. అంతర్జాతీయ వార్తలు. బీహార్ మరియు పశ్చిమ బెంగాల్లో 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ గారు రేపు ప్రారంభించనున్నారు. సిపిఈసిని విస్తరించడానికి కబూల్ సంభాషణలో త్రైపాక్షిక సహకారాన్ని పెంచడానికి ఆఫ్ఘనిస్తాన్, చైనా మరియు పాకిస్తాన్ అంగీకరించాయి. జాతీయ వార్తలు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఈరోజు మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సమావేశం అవుతారు. ఈ నెల 29 నుండి బీహార్లో జరిగే పురుషుల ఆసియా కప్ కోసం 18 మంది సభ్యుల జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. రాష్ట్ర వార్తలు. ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించేందుకు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ 2025 బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది మార్చి కల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. విద్యా వార్తలు. యూనివర్సిటీలు యూజీసీ నూతన విద్యా విధానానికి అనుగుణంగా మల్టీడిసిప్లినరీ కోర్సులు ప్రారంభించేందుకు అన్ని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ఉద్యోగాలు. తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. చివరిగా వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో అస్థిరమైన వర్షాధోరణులు కనిపిస్తున్నాయి. పొడుగు ఎండలు, ఆకస్మిక భారీ వర్షాలు రాష్ట్రంలో వ్యవసాయ, నీటి వనరుల సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెంటీగ్రేడ్స్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్స్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.